మనస్సుని కంట్రోల్ చేయడం? అసలిది నిజంగా సాధ్యమేనా? అంటే కేవలం నమ్మకాల మీద కాకుండా ఒక ప్రాక్టికల్ ఆధ్యాత్మిక మార్గం ఏదైనా ఉందా? ఉంది అంటారు స్వామి వివేకానంద. ఆయన బోధించిన రాజయోగం మన లోపలి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సైంటిఫిక్ పద్ధతిని చూపిస్తుంది. సో, ఈ విశ్లేషణలో మనమా రహస్యాలేంటో చూడబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు సైన్స్ ఉంది, ప్రతిదానికి ప్రూఫ్ కావాలి, ల్యాబ్లో టెస్ట్ చేయాలి. మరోవైపు మతముంది, ప్రశాంతత కోసం, విశ్వాసం కోసం గుడికి వెళ్తాం. మరి ఈ రెండు ఎప్పటికీ కలవని రెండు రైలు పట్టాలలాంటివా? చాలామంది అవుననే అనుకుంటారు. అసలు ఈ తేడా ఎందుకొచ్చిందో చూద్దాం. సైన్స్ పునాది ఏంటి? అబ్జర్వేషన్, అంటే పరిశీలించడం, మళ్ళీ మళ్ళీ చేసి చూడగలగడం, అంటే రిపీట్ చేయగలగడం. కాని మతం దగ్గరకొచ్చేసరికి చాలాసార్లు కొన్ని నమ్మకాల మీద, కొన్ని సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. వీటిని ప్రశ్నించకూడదు అని చెప్తారు. అయితే ఈ విభజన నిజంగా అంత క్లియర్గా ఉందా? ఇక్కడే స్వామి వివేకానంద ఒక కొత్త ఆలోచనను ముందుకు తెచ్చారు. ఆయన ఏమన్నారంటే, ప్రతి గొప్ప మతం యొక్క మూలం గుడ్డి నమ్మకం కాదు, దానిని స్థాపించినవాళ్ల ప్రత్యక్ష అనుభవం. అదే దాని గుండె. వాళ్ళు కేవలం కొన్ని రూల్స్ చెప్పి వెళ్ళిపోలేదు. ప్రపంచాన్ని మార్చేసిన ఆ మహనీయులు, క్రీస్తు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, మన ఋషులు కావచ్చు, వీళ్ళందరూ ఏం చెప్పారు? ఒక ఉన్నతమైన సత్యాన్ని మేము స్వయంగా చూశాం, అనుభవించాం అని గట్టిగా ప్రకటించారు. సరిగ్గా ఇదే వివేకానందుడి మెసేజ్కి సెంట్రల్ పాయింట్. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, దేవుడు ఉంటే మనం ఆయనను చూడాలి, ఆత్మ ఉంటే మనం దానిని గ్రహించాలి, లేకపోతే నమ్మకపోవడమే మంచిది. వావ్! అంటే మతాన్ని కూడా ఒక పర్సనల్ ల్యాబ్లాగా మార్చుకోమని పిలుపునిచ్చారు. ఓకే, మరి ఆ గొప్పవాళ్లు పొందిన అనుభవాన్ని మనలాంటివాళ్లు కూడా పొందగలమా? దానికి ఏదైనా దారి ఉందా? స్వామి వివేకానంద ఖచ్చితంగా ఉంది అంటారు. ఆ దారే రాజయోగం. ఇది ఒక సైన్స్. ఎవ్వరైనా సరే తమ లోపలి నిజాన్నే తామే కనుక్కోడానికి డిజైన్ చేసిన ఒక పక్కా సైన్స్. మరి ఈ లోపలికి చేసే ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాలి? దీనికి మొదటి అడుగు మన దగ్గర ఉన్న ఒకే ఒక్క పవర్ఫుల్ టూల్ని వాడటం. అదే ఏకాగ్రత. ఇదెలాగంటే, ఒక కెమిస్ట్ ల్యాబ్లో కెమికల్స్ మీద ఫోకస్ పెడతాడు. ఒక ఆస్ట్రానమర్ టెలిస్కోప్ ద్వారా ఆకాశంలోకి ఫోకస్ పెడతాడు. మరి యోగి ఏం చేస్తాడు? ఆయన తన మనసు మీదే ఫోకస్ పెడతాడు. చూశారా, అందరూ చేసేదొకటే, తమ దృష్టిని ఒకేచోట పెట్టడం. జ్ఞానానికి మూలం అదే. వివేకానంద చెప్పిందిదే. ఈ ఇంటర్నల్ సైన్స్ కోసం మన ల్యాబొరేటరీ మన మెదడే. అందులో మనం వాడాల్సిన ఏకైక పరికరం కూడా మన మనస్సే. దాన్ని సరిగ్గా ఎలా వాడాలో నేర్చుకోవడమే అసలైన విద్య. సాధారణంగా మన ఆలోచనలు ఎలా ఉంటాయి? అటూ ఇటూ చెల్లా చెదురుగా పడి ఉన్న కాంతి కిరణాల్లా ఉంటాయి. వాటికి పెద్ద పవర్ ఉండదు. కాని వాటినే ఒక చోట కేంద్రీకరిస్తే అప్పుడు అవి ఒక లేజర్ బీమ్లాగా తయారవుతాయి, ప్రతిదాన్ని ప్రకాశింపజేస్తాయి, మనసు లోపలికి చొచ్చుకుపోతాయి. అయితే ఇన్ పవర్ఫుల్ ఏకాగ్రతను సాధించడం ఎలా? దానికి ముందు ఈ విశ్వాన్ని, మన శరీరాన్ని కూడా నడిపిస్తున్న ఒక ఫండమెంటల్ ఎనర్జీని అర్థం చేసుకోవాలి. యోగ పరిభాషలో దానినే ప్రాణమని పిలుస్తారు. యోగ ఫిలాసఫీ ప్రకారం ఈ యూనివర్స్ మొత్తం రెండు విషయాలతో తయారైంది. ఒకటి ఆకాశం, అంటే మ్యాటర్, ఈ ప్రపంచంలో కనిపించే ప్రతీదీ. రెండోది ప్రాణం, అంటే ఎనర్జీ, ఆ మ్యాటర్ని కదిలించే శక్తి. సింపుల్గా చెప్పాలంటే, సముద్రం ఆకాశమైతే దానిలో వచ్చే అలలు ప్రాణం. ఈ ప్రాణమంటే ఏంటి? అది చలనం, గ్రావిటీ, మ్యాగ్నెటిజం. చివరికి మన ఆలోచన కూడా ప్రాణశక్తి యొక్క రూపమే. అంటే గ్రహాల కదలికల దగ్గర్నుంచి మన మెదడులో వచ్చే ఆలోచనల దాకా అన్నీ ఆ ఒక్క యూనివర్సల్ ఎనర్జీ యొక్క వేర్వేరు రూపాలే. సో, ప్రాణాన్ని కంట్రోల్ చేయగలిగితే దాని అర్థం విశ్వాన్ని కంట్రోల్ చేయడమే. ఎందుకంటే యోగి తన శరీరంలో, తన మనసులో ఉన్న ప్రాణాన్ని అదుపు చేయగలిగితే విశ్వాన్ని నడిపించే మూల శక్తిని అదుపు చేసినట్టే కదా. ఇది వినడానికి ఏదో అసాధ్యం అనిపించొచ్చు. అందుకే వివేకానంద ఒక సింపుల్ కథ చెప్పారు. గోపురం మీద ఉన్న పురుగు కథ. ఆ పురుగు కిందకు దిగాలి. మొదట అదొక సన్నని పట్టుదారాన్ని వదులుతుంది. ఆ దారాన్ని పట్టుకుని ఇంకొంచెం లావుదారాన్ని, ఆ తర్వాత ఇంకొంచెం లావుదారాన్ని, చివరికి ఒక బలమైన తాడుని కిందికి పంపుతుంది. మన ప్రయాణం కూడా అంతే.
మొదట పట్టుదారం లాంటి మన శ్వాసను పట్టుకోవాలి. దాని సహాయంతో నర్వ్ కరెంట్స్ని, ఆ తర్వాత ఆలోచనల్ని, చివరికి ప్రాణమనే అసలైన తాడును అదుపు చేయాలి. చూసారా ఆ పురుగు కథ ఎంత చక్కగా దారి చూపిస్తోందో? శ్వాసని అదుపు చేయడం, అక్కడ నుంచి మొదలవుతుంది మన ఇన్నర్ వరల్డ్ మీద మన కంట్రోల్. నెమ్మదిగా నరాల ప్రవాహాలని, ఆలోచనలని దాటి ఫైనల్గా ప్రాణశక్తిని మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఇదే మనల్ని అంతిమ స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. రాజయోగ సాధన యొక్క లక్ష్యం ఏంటంటే, మనలో నిద్రపోతున్న ఒక అపారమైన శక్తిని, దాన్ని కుండలినీ శక్తి అంటారు, మేల్కొల్పడం. ఆ తర్వాత ఆ శక్తిని మన వెన్నెముక ద్వారా పైకి, మెదడులో ఉండే అత్యున్నత కేంద్రానికి చేర్చడం. ఆ ఎనర్జీ మెదడుని చేరినప్పుడు ఇక మనసు మామూలు స్టేజ్లో ఉండదు, ఒక సూపర్ కాన్షియస్ స్టేజ్కి వెళ్తుంది. ఆ స్థితిలో మన అసలు స్వరూపమేంటో తెలుస్తుంది. అప్పుడు ఇక దుఃఖం, అసంతృప్తి లాంటివి ఉండవు. ఎందుకంటే ఆనందం బయట ఎక్కడో లేదు, అది మన లోపలే ఉందని తెలిసిపోతుంది. మన బాధలన్నింటికీ మూలాలు రెండే. ఒకటి భయం, ముఖ్యంగా చనిపోతామనే భయం. 2 ఎప్పటికీ తీరని కోరికలు. అయితే మన అసలు స్వరూపం ఈ శరీరం, ఈ మనసు కాదని, అది శాశ్వతమైనది, పరిపూర్ణమైనది అని తెలిసినప్పుడు ఇక ఈ భయాలు, కోరికలు ఎక్కడివి? అదే అసలైన స్వేచ్ఛ. రాజయోగం యొక్క గొప్పతనమే ఇది. ఇది ఏదీ గుడ్డిగా నమ్మమని అడగదు. డోంట్ బిలీవ్, ఎక్స్పీరియన్స్ అంటుంది. ఒక సైంటిస్ట్ లాగా ప్రయోగం చేయమని ఛాలెంజ్ చేస్తుంది. ఈ పద్ధతులను పాటించి వచ్చే రిజల్ట్స్ని స్వయంగా అనుభవించి చూడమంటుంది. ప్రూఫ్ బయట కాదు, మన లోపలే ఉంది. అంటే రాజయోగం యొక్క ఫైనల్ గోల్ ఏదో అద్భుత శక్తులు సంపాదించడం కాదు, మనలో ప్రతి ఒక్కర్లోనూ మెన్నుంగా, అంటే దాగి ఉన్న దైవత్వాన్ని బయటకు తీసుకురావడమే. మన లోపల, బయట ఉన్న ప్రకృతిని కంట్రోల్ చేయడం ద్వారా ఈ పరిపూర్ణతను వ్యక్తపరచడమే లక్ష్యం. మన దృష్టిని ఎప్పుడో బయటే పెడుతుంటాం. ఒక్కసారి అలా లోపలికి తిప్పి చూస్తే ఏమేం కనుక్కోవచ్చు? రాజయోగం కేవలం ఒక పాత శాస్త్రం కాదు, అది మనల్ని మన అంతర్గత విశ్వాన్ని శోధించే యాత్రికులుగా మారమనిచ్చే ఒక టైమ్లెస్ ఇన్విటేషన్. మరి ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టేందుకు మనసు సిద్ధంగా ఉందా?